మత్స్యకారు కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉందండి. ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో విశాఖపట్నం గంగవరం సముద్ర తీర ప్రాంతానికి 14 నాటికల్ మైళ్ళ దూరంలో బోటు మునిగిపోయి 6 మత్స్య కార్మికులు గల్లంతైతే ఈ ప్రమాదం జరిగిన విషయాన్ని 8:30 గంటలకు బాధిత కుటుంబాల ప్రభుత్వానికి తెలియజేస్తే 5వ తేదీ ఉదయం వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించలేదండి. నిజంగా ప్రభుత్వం వెనువెంటనే స్పందించి ఇండియన్ నేవీని, కోస్ట్ గార్డ్ని రంగంలో దింపి ఈ ఆపరేషన్ కానీ త్వరగా చేపట్టి ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఈ 6 సజీవంగా ఒడ్డుకు చేరుకునేవాళ్ళు. ప్రభుత్వం తనకు వైఫల్యం స్పష్టంగా ఇందులో కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం అధికారులు చెప్తుంది ఏంటి? రాత్రులు ఈ ఆపరేషన్ చేయడం కష్టంగా మారిందంట. మనం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి అవుతున్నాం, ప్రపంచంలో పోటీ పడుతున్నాం అని ప్రధాని దగ్గర నుంచి నేతల వరకు అనేక సందర్భాల్లో మన ముందు చెప్తున్న విషయం, ఆచరణలో కొంత అభివృద్ధి అవుతున్న విషయం కూడా ఈ రంగాల్లో మనం చూస్తున్నాం. మరోవైపు మనం చూస్తున్న ప్రపంచంలో అనేక దేశాల్లో రాత్రులు స్పాట్స్ను గుర్తించి యుద్ధాలు చేసి లక్ష్యాలు సాధిస్తున్న విషయం మనం చూస్తున్నాం. ఆ రకంగా శాస్త్ర విజ్ఞానం డెవలప్ అవుతున్న నేపథ్యంలో రాత్రులు మేము సెర్చ్ ఆపరేషన్ చేయలేకపోతామని చెప్పినంటే ప్రభుత్వం చెప్తున్న వాస్తవం లేదని చెప్పినది మనకు అర్థమవుతున్న విషయం. ఆ విధంగా మత్స్యకారుల తాలూకా ప్రాణాలను కాపాడడంలో అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు పూర్తిగా వైఫల్యం చెందాయని చెప్పని సిపిఎం పార్టీగా మేము భావిస్తున్నాం. దీనికి వాళ్ళు సమాధానం చెప్పాలి. రెండవది, బాధిత కుటుంబాలు ఆదుకునే విషయంలో కూడా అన్యాయం. నిన్న మంత్రి కొల్లు రవీంద్ర గారు వచ్చి 10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. నిజంగా ఆయన బాధ్యతలు చూశారండి? ఈ చనిపోయిన కుటుంబాల్లో ఒక మహిళ మొదటి కాన్పు నిండు చూలాలు, తన భర్త కోల్పోయే లేడు, తన మామ ఈ ప్రమాదంలో చిక్కున్నాడు, ఇద్దరూ లేరు. అలాగే ఇంకొక మహిళ 8 నెలల పసికందు, ఇంకో 2 ఏళ్ళ బిడ్డ. ఇలా 6 కుటుంబాలది 6 గాథలు. మీరు ఇచ్చే 10 లక్షలతో వీరి జీవితం ఏం సాగుతుందండి? ఆ మహిళ జీవితం ఏం సాగుతుంది? బిడ్డల జీవితం ఏం సాగుతుంది? కనీసం మానవత్వం ప్రభుత్వానికి ఉండవలసిన అవసరం లేదండి. ఓ పక్కేమొచ్చి మీరు అదానీకి, అంబానీకి, గూగుల్కి, లూలుకి వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు, ప్రజాధనం ఇస్తున్నారు మీరు. అట్లాంటిది సముద్ర వేటనే నమ్ముకున్నటువంటి మత్స్యకారులు, పేదలు, వాళ్ళు పోషించే దిక్కు కోల్పోయి, భర్తలు కోల్పోయి, నా తండ్రులు కోల్పోయి, మామలు కోల్పోయి అనాథల్లా మిగిలిపోతే వాళ్ళకి ఇచ్చే 10 లక్షల ఎంత నిర్లక్ష్యం ఇది, ఎంత చిన్నచూపు. అంటే సంపన్నులని కోర్టు కట్టబెడతారు, సాధారణ ప్రధానికానికి మత్స్యకారులకు అన్యాయం చేస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ దుర్మార్గం విషయం చంద్రబాబు గారు తక్షణమే జోక్యం చేసుకోవాలి. ప్రతి బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం నుంచి కట్టనే ప్రకటించాలని చేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళకి ఎవరికి సొంత ఇల్లు లేవు, అద్దెకుంటున్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ స్కీములు మంజూరు చేయండి. పేద మహిళలు, పేద కుటుంబాలు, వాళ్ళ బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలకి ఏమొచ్చి పూర్తి విద్య, ప్రభుత్వ విద్య అందించే చర్యలు చేపట్టండి. ఈ ప్రమాదంలో మృత్యుంజయుడు చిన్న ఉన్నారు. ఆయన 35 లక్షల రూపాయలు అప్పు చేసి లోన్లు తెచ్చుకొని నీ బోటుకు కొనుక్కున్నాను, ఆ బోటు మునిగిపోయింది, నా జీవితం అని చెప్పి ఆందోళన చెందుతున్నాడు ఆయన. ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోండి. ఆ విధంగా మాది పేద ప్రభుత్వం, పేదల పక్షాలు ఉన్నాం అని ఏదైతే మీరు చెప్తున్నారో ఆచరణలో ఈ మత్స్యకారు కుటుంబాలు ఆదుకోండి, వాళ్ళ సహాయం అందించండి. అప్పుడు మేము పేదల పక్షం ఉన్నామని చెప్పండి. మీరు ప్రకటనలేమో పేదల పక్షం అని చెప్పి ఆచరణలో పేదలకు అన్యాయం చేసి, మత్స్యకారులకు అన్యాయం చేసి మీరు సంపన్నులు కోట్లు, వేల కోట్ల రూపాయలు దోచిపెట్టమని చెప్పినది మీరు చెప్తుందానికి, చేస్తుందానికి ఆచరణలో పూర్తి విరుద్ధంగా ఉంది కదా. ఈ పద్ధతి సరైనది కాదని చెప్పని మేము చెప్పదలుచుకున్నాం.
కాబట్టి మత్స్యకార కుటుంబాలకి పూర్తి భరోసా మేము ఉన్నాం, మా ప్రభుత్వం ఉంది, మేము లాదుకుంటామని చెప్పి నోటి మాటతో చెప్పడం కాదు, ఆచరణలో ఖచ్చితంగా ఈ చర్యలు చేపట్టమని చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యేలు కూడా అటువంటి ఒత్తిడి ప్రభుత్వం మీద తీసుకొచ్చి ఆ కుటుంబాలు ఆదుకునే చర్యలు చేపట్టాలని చెప్పి మేము కోరుతున్నాం. వారికి న్యాయం జరిగే వరకు, కుటుంబాలు న్యాయం జరిగే వరకు సిపిఎం పార్టీ వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాడుతుందని చెప్పని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం.